ఒక నటుడికి శాశ్వత వీడ్కోలు. కోటా శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి. జూలై 13, 2025 ఆదివారం ఉదయం నటులు శ్రీ కోటా శ్రీనివాసరావు గారు అనంతయాత్రకు ప్రస్థానం చేశారన్న వార్త జనాల గుండెల్ని కలిచివేసింది. గుంటూరులో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన కోట మామూలు నటుడిగా కాకుండా నటనకు ప్రతిరూపంగా మారారు. విలన్ పాత్రలలో ఒత్తిడి, హాస్య పాత్రలలో టైమింగ్, మనోహరమైన సంభాషణల డెలివరీ, ఇవి అన్నీ ఆయన నటన జీవితం యొక్క భాగాలు. ఒక పరంపర ఆగిపోయింది. నాగభూషణం, రావు గోపాలరావు, ఆ ఇద్దరి తరువాత కోటా శ్రీనివాసరావు. విలనీకి సరికొత్త భాష్యం. యుద్ధాలు చేయలేదు, చేజింగులతో రచ్చలు లేవు, సుమోలను సమూహంగా ఎగరగొట్టలేదు, పెద్ద పెద్ద అరుపులు లేవు, పంచెకట్టులు ఉన్నాయి కానీ పంచె డైలాగుల ఊసే లేదు. అయినా విలనిజంతో హీరోలను కటకటలాడించేశారు. అబ్బో ఇంత పిసినారా? అహనా పెళ్ళంట. రాజుల కాలం నాటి భాష, గుండె ఘోష, చూపులు కలిసిన శుభవేళ. అబ్బ గుండుతో ఎంత దుర్మార్గంగా కనిపిస్తున్నాడో గణేష్. ఇలాంటి పాత్రలే కాదండోయ్. ఇద్దరు పెళ్ళాలకు పుట్టిన ఇద్దరు కొడుకుల తగవులు పడుతుంటే 6 నెలలు ఇక్కడ, మరో 6 నెలలు అక్కడ, నలిగిపోయే బృందావనం ముసలాడు. ఈ కోటాలో ఎన్ని అవార్డులో, అదే కోట ఖాతాలో ఎన్ని పాత్రలో. 45 సంవత్సరాల జైత్యయాత్రలో వయసు పైబడి దూకుడు తగ్గిన తీరని తృష్ణ లీడర్ను తయారు చేస్తూ జులాయి చుట్టూ మంట పెట్టి అన్నీ మంచి వేషాలే, స్టేట్మెంట్లతో మీనమేషాలే. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతికి ఇవే మా అక్షర నివాళులు. కుమార్, సితారా ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరు.